హలో ఫ్రెండ్స్, టెకీ నూరుల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, OnePlus లాంచర్ యొక్క కొత్త అప్డేట్ రోల్అవుట్ అవ్వడం బిగిన్ అయిపోయింది. సో ఎగ్జిస్టింగ్ వర్షన్ వచ్చేసేటప్పటికి సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. అబౌట్ ఎగ్జిస్టింగ్ వర్షన్ వచ్చేటప్పటికి 4.3.5, కొత్త వర్షన్ వచ్చేటప్పటికి 4.4.2 అనమాట. యాక్చువల్గా ఈ లాంచర్ అప్డేట్ వచ్చేటప్పటికి వయా ప్లే స్టోర్ ద్వారానే వస్తుంది. దానికోసం మనం ప్లే స్టోర్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ OnePlus లాంచర్ కోసం సెర్చ్ చేయాలి. సో దీన్ని కనుక ఓపెన్ చేసినట్లయితే ఏమైనా అప్డేట్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ చూపిస్తుంది. ప్రస్తుతానికి అయితే అప్డేట్ ఇంకా చూపించట్లేదు. సో ఈ అప్డేట్ని మనం మాన్యువల్గా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికోసం మనం OnePlus లాంచర్ లేటెస్ట్ ఏపీకేని డౌన్లోడ్ చేసి మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం OnePlus లాంచర్ లేటెస్ట్ ఏపీకేని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే లేటెస్ట్ అప్డేట్లో OnePlus లాంచర్కి ఎలాంటి కొత్త ఫీచర్స్ వచ్చినాయో వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఈ ఏపీకే డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని వాడి మీరు ఏపీకేని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆ ఏపీకేని డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఒకసారి ఏపీకేని డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీకే వచ్చేటప్పటికి డౌన్లోడ్ ఫోల్డర్స్లో ఉంటుంది. సో లెట్స్ ఓపెన్ ది ఫైల్ ఎక్స్ప్లోరర్. సో ఫైల్స్, ఇక్కడ మెనూలోకి వెళ్ళి డౌన్లోడ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి net.oneplus.launcher_4.4.2 ఇది లేటెస్ట్ ఏపీకే అనమాట. సో ఇన్స్టాల్ చేయడానికి ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ OnePlus launcher. Do you want to install an update to this built-in application? Your existing data will not be lost. ఇక్కడ ఇన్స్టాల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇన్స్టాల్ చేయడం వల్ల ఎగ్జిస్టింగ్ డేటా ఏమి పోదనమాట. సో ఇన్స్టాల్ అవ్వడం బిగిన్ అయిపోయింది. యాప్ ఇన్స్టాల్డ్, డన్. ఇన్స్టలేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెర్షన్ని చెక్ చేద్దాం. హోల్డ్, ఇక్కడ హోమ్ సెట్టింగ్స్, అలాగే ఇక్కడ అబౌట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ OnePlus లాంచర్ వర్షన్ వచ్చేటప్పటికి 4.4.2 అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మనకి అప్డేట్ లాగ్ అనేటువంటిది కనబడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ అప్డేట్ లాగిని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓన్లీ 2 చేంజెస్ మాత్రం కనబడతాయి. 3వ చేంజ్ వచ్చేటప్పటికి జనరల్ బగ్ ఫిక్సెస్ అని చెప్పేసి కనబడుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే యాడెడ్ నావిగేషన్ ఐకాన్స్ ఫర్ రీసెంట్ యాప్స్ టు హెల్ప్ క్విక్లీ లొకేట్ యాప్స్. సో రీసెంట్ యాప్స్ యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అలాగే యాడెడ్ ఏ షార్ట్ కట్ టు యాక్సెస్ క్విక్ సెర్చ్ ఇన్ యాప్ డ్రైవ్. సో క్విక్ సెర్చ్ని యాక్సెస్ చేయడానికి ఒక షార్ట్ కట్ అనేటువంటిది వీళ్ళు కొత్తగా యాడ్ చేశారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రీసెంట్ యాప్స్ యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది చేంజ్ అయిపోయింది. ఫస్ట్ మనం పాత యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో చెక్ చేద్దాము. సో దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ నేను ఆల్రెడీ తీసుకున్నాను. సో రీసెంట్ యాప్స్కి సంబంధించినటువంటి పాత యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే యాప్ ప్రివ్యూ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ యాప్కి సంబంధించినటువంటి ఐకాన్, యాప్ నేమ్ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది. అలాగే ఇక్కడ కాంటెక్స్ట్ మెనూకి సంబంధించినటువంటి 3 డాట్స్ కనబడతాయి. అలాగే ఇక్కడ క్రాస్ మార్క్ అనేటువంటిది కనబడుతుంది. దీన్ని వాడి మనం రీసెంట్ యాప్స్ని క్లోజ్ చేయొచ్చు. సో పాత యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం కొత్త యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో కొత్త యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొత్త యూజర్ ఇంటర్ఫేస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో యాప్ ప్రివ్యూని కనుక చూసుకున్నట్లయితే యాప్ నేమ్ వచ్చేటప్పటికి సెంటర్లో వచ్చింది. అలాగే ఇక్కడ కాంటెక్స్ట్ మెనూ అనేటువంటిది ఏమీ లేదు. అలాగే ఇక్కడ క్రాస్ మార్క్ ప్లేస్లో క్లోజ్ యాప్స్ అని చెప్పేసి ఒక బటన్ అనేటువంటిది వచ్చింది. అలాగే ఇక్కడ యాప్ ప్రివ్యూస్ కింద రీసెంట్ యాప్స్కి సంబంధించినటువంటి ఐకాన్స్ ఇక్కడ కనబడుతుంది. ఈ ఐకాన్స్ని వాడి డైరెక్ట్గా పర్టికులర్ యాప్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇది చాలా ఈజీ ప్రొసీజర్. సో పర్టికులర్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా డైరెక్ట్గా ఆ యాప్ ప్రివ్యూకి వెళ్ళిపోతాము. అక్కడ నుంచి డైరెక్ట్గా యాప్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది మేజర్ అప్డేట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే క్లోజ్ యాప్స్ బటన్ని వాడి రీసెంట్ యాప్స్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కంటెక్స్ట్ మెనూని యాక్సెస్ చేయాలంటే పర్టికులర్ యాప్ ప్రివ్యూ మీద ప్రెస్ చేసి హోల్డ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. సో ఇక్కడ మనకి కంటెక్స్ట్ మెనూ అనేటువంటిది వస్తుంది. లాక్, యాప్ ఇన్ఫో, అలాగే స్ప్లిట్ స్క్రీన్, ఈ 3 ఆప్షన్స్ అనేటువంటివి వస్తాయి. సో రీసెంట్ యాప్స్ యూజర్ ఇంటర్ఫేస్లో ఈ విధమైనటువంటి చేంజెస్ ఈ కొత్త అప్డేట్లో మనకి కనబడతాయి. అలాగే తర్వాత చేంజ్ వచ్చేటప్పటికి సో ఇప్పుడు క్విక్ సెర్చ్ని యాక్సెస్ చేయాలంటే హోమ్ స్క్రీన్ మీద పైకి స్వైప్ చేసి హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి క్విక్ సెర్చ్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ మనకి క్విక్ సెర్చ్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ అనేటువంటివి కనబడతాయి. సో ఈ కీవర్డ్స్ని వాడి మనం యాప్ డ్రైవర్లో ఉన్నటువంటి యాప్స్ కోసం సెర్చ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను షాపింగ్ని సెలెక్ట్ చేసుకుంటే షాపింగ్ రిలేటెడ్ యాప్స్, అలాగే ఫైనాన్షియల్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ రిలేటెడ్ యాప్స్, అలాగే గేమ్స్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే గేమ్కి సంబంధించినటువంటి యాప్స్ కనబడతాయి అనమాట. ఈ 2 చేంజెస్ అనేటువంటి మేజర్గా ఈ అప్డేట్లో మనకి కనబడతాయి. సో దీని తర్వాత మనకి పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు, ఓన్లీ బగ్ ఫిక్సెస్ అనేటువంటివి ఉన్నాయి. ఈ లేటెస్ట్ OnePlus లాంచర్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మీ ఫోన్లో Android 10 కంపల్సరీగా ఉండాలి. అదొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత ప్రీవియస్ వర్షన్కి ఎలా వెళ్ళాలి. ఇక్కడ మనం ప్రీవియస్ వర్షన్కి అయితే డైరెక్ట్గా వెళ్ళలేము, కానీ ఫ్యాక్టరీ డిఫాల్ట్స్కి వెళ్ళగలం. దానికోసం మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లో ఇక్కడ యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సిఆల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ OnePlus లాంచర్ కోసం సెర్చ్ చేయండి. సో OnePlus లాంచర్, ఇక్కడ మనకి కాంటెక్స్ట్ మెనూ అనేటువంటిది ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఏమైందంటే OnePlus లాంచర్ ఫ్యాక్టరీ డిఫాల్ట్స్కి వెళ్ళిపోతుంది. ఒకసారి అన్ఇన్స్టాల్ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ వర్షన్కి రావడానికి
ప్లే స్టోర్ని ఓపెన్ చేసి OnePlus లాంచర్ని అప్డేట్ చేసినట్లయితే సరిపోతుంది. సో అదొక విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈ అప్డేట్ గురించి. మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.